గొంతువాపు వ్యాధి కారణంగా పశువులను కోల్పోయిన పాడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురవయ్య మాట్లాడుతూ గడచిన 2 నెలల వ్యవధిలో తిరుపతి జిల్లాలోని తూర్పు మండలాల్లో గొంతువ్యాపు వ్యాధి విజృంభించడం వల్ల వందల సంఖ్యలో బర్రెలు, ఆవులు, దూడలు మృతి చెందినట్లు వాపోయారు. మూగజీవాలు చనిపోవడంతో వాటిని జీవనాధారంగా నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్న పాడి రైతులకు తీరని దుఃఖం మిగిలిందని ఆవేదన చెందారు. మృతి చెందిన బర్రెకు 70,000 రూపాయలు, ఆవుకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాడి రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే సిఐటియు పాడి రైతులకు అండగా నిలబడి రైతన్నలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పశు వైద్యశాల డాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మూగజీవాలకు వింత రోగాలు వస్తూ ఉంటే ఎటువంటి నాణ్యమైన మందులు గ్రామాలకు వచ్చి మెరుగైన వైద్య సౌకర్యాలు మూగజీవాలకు అందించకపోవడంతో నేడు వేలాదిగా జీవాలు మరణిస్తున్నాయని, మూగజీవాల మరణాలకు కారణమవుతున్న సంబంధిత వైద్య శాఖ డాక్టర్లపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మనం చూస్తున్నాము, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలా, పరిశ్రమలు పెట్టాలని మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు విదేశాలకు పోయి మేము భూమి, అదేవిధంగా కరెంటు, నీరు అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అయితే గ్రామాలలో తమ సొంతంగా పాడి పరిశ్రమని పెట్టుకున్నటువంటి రైతుల్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. గతంలో తెలుసు, నవంబర్, డిసెంబర్లో వస్తే గొంతు వ్యాధి, వింత వ్యాధులు వస్తాయని ప్రభుత్వానికి తెలుసు, తనకు సంబంధించిన అధికారులకు కూడా తెలుసు. అయితే ఈరోజు ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు తిరుపతి జిల్లాలో తూర్పు మండలంలో ఉన్నటువంటి కాళహస్తి కానీ, సత్యవేడు, సులూరుపేట ఏరియాలంతా కూడా ఈరోజు వేలాది పశువులు ఈరోజు చనిపోవడం అనేది జరిగింది. ఒక్కొక్క పశువు కొనాలంటే గేదె అయితే 70, ఆవు అయితే 50,000 రూపాయలు. అయితే దాని పాలు పిండి పోసి దాని ద్వారా లబ్ధి పొందిన ప్రభుత్వం మాత్రం ఈరోజు వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు తన సొంత బిడ్డలాగా చూసుకునే పశువులు చనిపోయిన తర్వాత తన కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈదును పట్టిన పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన పశువులకి, రైతులకు అందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఒక పాడి రైతులందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజులో పెద్ద ఎత్తున పోరాటాలకు కూడా దిగుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వైద్య అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తుంది. కాబట్టి ఒక పక్క మందులు సరైనటువంటి సప్లై చేయలేదంటూ చెప్తూ, ఇంకొక పక్క వైద్యం సరైన రీతిలో అందించకపోవడం వల్ల ఈరోజు పాడి పరిశ్రమ ఈరోజు సతికిల పడింది. కాబట్టి ఆ పాడి పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.